ఎంతమంది దేవుని మాటలు వింటకు సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మన పనుల కొరకు దేవుని కూడా విడిచిపెడతాం కదా ఏంటి? దేవుని సన్నిధికి మనం రావడానికి అనేక సాకులు మనం చెప్తుంటాం. గత దినాల్లో నాకు చాలా బాధాకరమైన విషయాలు కొన్ని జరిగినప్పుడు, అయ్యో, దేవుని మందిరానికి రావడానికి ఏదైనా మనం పోగొట్టుకోవాలి. ఏంటట? దేవునికి సమయం ఇవ్వడానికి మనం ఏదైనా పోగొట్టుకోవాలి. కానీ ఇక్కడ ఎలాగుందో తెలుసా? దేవునిని పోగొట్టుకోవడానికి మనం ఏదైనా పొందుకుంటున్నాం అండి. దేవుని సన్నిధికి రావడానికి, అమ్మో నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి. అందుకనే దావీదు కట జనులు అంటున్నారు, ఇగో యెహోవా మందిరానికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు ఏమైందట? ఆయన అబ్బా, తన కుమారుడు, తన కుటుంబం అంతా కూడా చూడండి, ఆయన కట్టాలని ఆశపడ్డాడు, కట్టలేకపోయాడు. తన కుమారుడి చేత కట్టించాడు. ఆ మందిరము సుందరమైన మందిరం అట. ఆ భూమి మీద ఎంతో గొప్ప మందిరం అట. ఆ మందిరంలోకి వెళ్ళాలని జనులు అన్నప్పుడు ఎంతో సంతోషించేటట. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడటం లేదు. గల కారణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము ఆదివారపు క్రైస్తవులుగానే ఉండిపోయాం. ఏంటి? నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోయాం. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నామకార్థ క్రైస్తవులు, ఆచార భక్తి క్రైస్తవులు పరలోకమునకు చేరలేరు. ఆచార క్రైస్తవులు పరలోకమునకు చేరలేరు. ఈ నా మాటలు మనసులో ఉంచుకోండి దయచేసి. ఈ మాటలు అస్సలు పెడచెవిని పెట్టద్దు ప్రియ సంగమా. ఎందుకంటే రాబోయే కాలము బహుభయంకరమైనది. అనేక ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న మాట, నీవు సిద్ధపడాలి. ఏమవ్వాలి? సిద్ధపడాలి. సిద్ధపడకపోతే భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవుని కొరకు మనం ఏదైనా పోగొట్టుకోవాలి. పౌలు అది అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటూ ఏదైనా నష్టపరుచుకుంటూ నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఆయన తన పేరును నష్టపరుచుకున్నాడు, తన యొక్క ధనం నష్టపరుచుకున్నాడు, తన యవ్వనాన్ని నష్టపరుచుకున్నాడు. ఎవరో? అపోస్తుడైన పౌలు గారు. ఆ పౌలయ్య గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో క్రీస్తును పొందుకోవటం ఏదైనా నష్టపరుచుకుంటున్నా, డబ్బా విడిచిపెడతాను, దేవుని కొరకు ఏదైనా నేను. ఈరోజు మనం మన సొంత లాభాల కొరకు క్రీస్తును అమ్మి వేసుకుంటున్నాం. అందుకనే మన ప్రార్థన, మన యొక్క కానుక, మన యొక్క ఆరాధన మనల్ని పరలోకముకు చేర్చదట. నీవు పొందుకున్న క్రీస్తు మాత్రమే చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈరోజు మంచి మాట మనమందరం కూడా చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుని మాట మనమందరూ కూడా శ్రద్ధగా విందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. దేవుని మాట మీరు వినకపోతే మీకు అర్థం కాదు, మీరు వింటే మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చదవండి. 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే 99 మంది నీతిమంతుల విషయమై కాలుగు సంతోషము కంటే అబ్బా మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. చాలండి. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. మారు మనసు పొందని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక పాపి నిమిత్తమై పరలోకం ఏమవుతుందట? సంతోషిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నా మాటలు మీరు శ్రద్ధగా వింటే మీకు
మీ అందరికీ చేతులు ఎట్టి జోడిస్తున్న ఆ విషయం ఏమిటో తెలుసా? మన సమయం అంతా లోకంలో గడుపుతున్నాం, వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన విషయాల్లో మనం గడుపుతున్నాం. కొన్ని నిమిషాలు దేవుని మాట మనం ఆలకిద్దాం. ఈ మాట ఆలకిస్తేనే దీవించబడతావు. ఈ మాట ఆలకిస్తే నీవు మారు మనసును పొందుకోగలవు. ఎంతకాలము జాగ్రత్తగా వినండి, ఆయన సమయం ఆసనమైంది. మనం అనుకుంటున్నా ఎన్నో సంవత్సరాలు కదా, ఎన్నో దినాలు. జాగ్రత్తగా వినండి, ఎలక్షన్లు అవుతున్నాయి రేపటి నుంచి. ఇప్పుడు దాకా సంతోషించే కాలం అయిపోతుంది. జాగ్రత్త సంగమ, మన మీదికి కీడు రాబోతుంది. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మనం ఎలా బ్రతికితే శ్రమలో నిలవలేం. ఏదో ఆనవాయితీగా ఆచారంగా ఏదో మందిరాన్ని పోవాలి, లేకపోతే కుదరదు అంటే కాలం అయిపోయింది. శ్రమ కాలము రాబోతుంది, శ్రమలు అనుభవించే కాలము రాబోతుంది. ఇవన్నీ రోజు వింటున్నామండి, వీటి వల్ల మాకు ఏంటి ఉపయోగం అనుకుంటున్నావా? అందుకే జాగ్రత్తగా వినో. చీమలు నేర్పుతున్న పాఠం ఏమిటి? అవి తమకు ఉన్న ఆ యొక్క సమయాన్ని బట్టి ఆ యొక్క ఎండాకాలం అంతా కూడా ఏం చేస్తున్నాయి? సమకూర్చుకొని కష్టపడి ఆ యొక్క భోజనాన్ని దాచుకుంటున్నాయి. వర్షాకాలంలో అవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆ భోజనాన్ని తిని బ్రతుకుతున్నాయి, తమ ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. మరి చీమల కన్నా బలహీనుడువా నీవు? ఇప్పుడు ఈ మాట నువ్వు ఆలకిస్తే, అమ్మా జాగ్రత్తగా వినాలి, దయచేసి లేచి నిలబడాలి. లేకపోతే ఈ యొక్క మాటలను విని నీ మనసులో ఉంచుకుంటే ఈ మాటలు శ్రమలో నీకు తోడై ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఎలాగున్నారంటే నేటి సంఘము, నేటి క్రైస్తవులు శ్రమ ఎంతైనా అనుభవించాలని చూస్తున్నారు. ఏంటండి, శ్రమ కలుగుతున్నా సరే, అయ్యో ఈ శ్రమ నాకు కలుగుతుందే, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ అంటే సేవకుడు చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నీవు భయంకరమైన పాపములో ఉన్నావు. ఈ మాట ఎవరికి నచ్చటం లే. ఈ సంఘాల్లో కూడా ధైర్యంగా నేను బోధించగలను, ధైర్యంగా చెప్పగలను. పాపము నిమిత్తమైన విషయం మర్చిపోయారు ప్రతి సంఘము కూడా. ఏ సేవకుడు కూడా మారు మనసు కొరకు కానీ అసలు దాని అర్థము చెప్పే విధము కూడా ఎవరు చెప్పడంలే. ఎప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షించబడతావు, ఇదిగో నువ్వు మందిరానికి రాకపోయినా పర్లే, కానుక మాత్రం నువ్వు తెచ్చి వెయ్యి. చూడండి, జాగ్రత్తగా వినండి. సంఘాన్ని పెంచుకున్నట్టులో ప్రయాసపడుతున్నాడు సేవకుడు కాబట్టే ఏమవుతుందో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు నిలవలేకపోతున్నారు చాలామంది. నేటి క్రైస్తవులకి శ్రమ ఎందుకు వస్తుందో కూడా తెలియడం లేదండి. ఏంటండి, శ్రమ ఎందుకు వస్తుందో కూడా తెలియడం లేదు చాలామందికి. అయ్యో ఇది నేను చేసుకున్నందుకు కదా ఈ శ్రమ నాకు వచ్చిందని ఏ ఒక్క గ్రహింపు లేదు, ప్రార్థన చేసే బుద్ధి లేదు. ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం మనం? జాగ్రత్తగా వినండి. నేను గత 4-5 వారాలు బట్టి నేను ఏ విధమైన పాపము కొరకు కానీ మారు మనసు కొరకు కానీ టచ్ చేయలేదు. ఎందుకో తెలుసా? మీ స్పందన ఏమిటి అని. మనం ఎలా ఉన్నామో చెప్తాను, జాగ్రత్త వినండి. మనం పాపము చేయము, ప్రార్థన కూడా చెయ్యము. అమ్మ వినపడుతుందా? ఏడట పాపము చెప్పాలి, గట్టిగా చెప్పండి. పాపము చెయ్యము, ప్రార్థన. మరి మన ఇది దేనికి సంబంధించిన వాళ్ళం? నేను జాషు గారు ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకం వెళ్తామా లేకపోతే నరకంకి వెళ్తామా? మనం పాపము చేయము, ప్రార్థన చెయ్యము. చూడండి, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. మరి రెండు చేయట్లేదు మనం. మరి మనం దేనికి సంబంధించిన వారం? జాగ్రత్తగా వినండి. అనగా ఆత్మ మరణించింది. ఏటట ఆత్మ మరణించిందనే విషయం తెలియక అందుకే వారు పాపము చేయలేరు, ప్రార్థన చేయలేరు. వారి బ్రతికేమవుదట? వారి వలన వానికే ఏ విధమైన లాభము లేదు, వాని వలన అందరికీ కీడే. జాగ్రత్తగా వినండి. ఈ మాట మనసులో ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. నీవు ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రభువా నా పాపమును కడిగేయా. ఏంటి, ఒక విషయం చెప్తాను. దావీదు కన్నా గొప్పవాళ్ళమా మనం? ఏంటి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దావీదు కన్నా గొప్పవాళ్ళమా? చెప్పాలి. మోషే కంటే గొప్పవాళ్ళమా? అబ్రహాము కంటే గొప్పవాళ్ళమా? ఏంటి చెప్పాలి. దానియేలు కన్నా గొప్పవాళ్ళమా?
అలాంటి గొప్ప గొప్ప గొప్పవారే మోసే అంటున్నాడు ఆయన, అమ్మా జాగ్రత్త, ఆ కళ్ళింది మూతావు నువ్వు, ఎన్నిసార్లు చెప్పినా నీకేం వినపడదు నీకు, లేదంటే లేచి నిలబడి, లేకపోతే బయటికి వెళ్ళిపో, కూర్చో. ఆ యొక్క దావీదు రాజు, జాగ్రత్తగా వినండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇష్టపడిన వ్యక్తి ఎవరో చెప్పాలి, దావీదు. అలాంటి దావీదు అంటున్నమాట, ప్రభువా నాలో శుద్ధ హృదయం కలుగు చేయి, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. దావీదు కన్నా గొప్పవాడు మనము కాదు, మోషే కంటే గొప్పవాళ్ళమా కాదు అంటున్న మాట, ప్రభువా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం ఏమాత్రం వాళ్ళం? మనము ఉదయం లేచిన మొదలు పాపముతోనే కదా మనం మొదలెడుతున్నాం మన జీవితం, అబద్ధముతోనే కదా మనం మొదలెడుతున్నాం జీవితం. ఎలాగండి అనొచ్చు, నువ్వు లేచినది మొదలుకొని ఎలాగ ఆలోచన పాపము వైపే. నేను చెప్పకుండా ఉండలేనండి దీని కొరకు. పాపం కోసం చెప్తున్నారండి, మరి పాపం కోసం చెప్పకపోతే దేవుని మందిరాలకి ఎందుకు వస్తున్నారో? నువ్వు పరిశుద్ధుడివా, నీతిమంతుడివా? ఇక్కడ చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో మారు మనసు లేని 99 నీతిమంతులు. అమ్మ చెప్పండి, ఎవరట? మారు మనసు లేని. చెప్తారా మాట? గట్టి చెప్పాలి. మారు మనసు లేని 99 నీతిమంతులు ఉన్నారట. వారి కొరకు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది దేవుని తెలుసుకున్నారు, కానీ వారికి లేనిది ఏమిటట? మారు మనసు. కానీ వారికి ఉన్నది ఏమిటి? ప్రార్థన ఉంది, కానుకలు వేస్తున్నారు, మంచి పాట పాడుతున్నారు, మంచి ఆరాధన చేస్తున్నారు, దేవుని పరిచర్యలు ముందుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ వారికి లేనిది ఏమిటట? అమ్మా చెప్పమ్మా, ఎంత బాగా చెప్తుందా తల్లి. ఏటమ్మా? ఏమి లేదట? మారు మనసు. నీ పాపము విడిచిపెట్టకుండా నువ్వు చేసే భక్తి అది వ్యర్థము. అందుకని ఏమన్నాడో తెలుసా? మారు మనసు పొందిన ఒక్క పాపి నిమిత్తం కోట్లాది దేవదూతలతో సైతం సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఎవరు సమీపించని తేజస్సులో నివసిస్తున్న ఆ దేవుడు అంట సంతోషిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈరోజు 99 మంది నీతిమంతులు ఉన్నారట భూలోకములో, కానీ వారిలో లేనిది ఏమిటి? అమ్మా చెప్పాలి గట్టిగా. ఏమి లేదట? మారు మనసు లేదు. అనగా ఏమిటో తెలుసా? ఆ వారిలో ఏముందంట? నీతిమంతుల్లో మంచి ప్రార్థన ఉంది, మంచి వాక్యం ఉంది. మైక్ ఇస్తే గంటల గంటలు పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం. కొంతమంది అయితే వారి ప్రార్థన వింటే ఎలా ఉంటుందండి? కొంతమంది ప్రార్థన వింటే అబ్బా ఎంత మంచి ప్రార్థన, ఆ ప్రార్థన వింటున్నప్పుడు ఎంత బాగా, నిజమే కదా? ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? చెప్పండి, నేను నోవగారు ఉన్నారా లేదా? అలాంటి వారు ఎవరికైనా ప్రార్థన ఇస్తే వారు చేసే ప్రార్థనకే అబ్బో దేవుడే దిగొచ్చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు ఆ మాట, నీ బట్టి నాకు సంతోషం లేదు. నీవు మారు మనసు లేని వ్యక్తివి కాబట్టి నీవు నాకు అక్కరలేదు. కొంతమంది పాట పాడమంటే వారి స్వరంతో అబ్బా ఎంత మంచిగా పాడతారండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటలు పాడిన పాటలు ఎంతమంది విన్నాం, ఎంత ఆ యొక్క స్వరం ఎంత మాధుర్యంగా ఉంటుందట. కానీ ఆయనకి ఏం లేదు? మారు మనసు లేదు, ఆయనకి రక్షణ లేదు. కానీ మారు మనసు పొందిన ఒక్క పాపి నిమిత్తం పరలోకము తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మాటకు విని లోబడి నీవు మారు మనసు పొందితే నీ బట్టి పరలోకం ఏమవుతుందట? గట్టి చెప్పండి, సంతోషిస్తుంది. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, నువ్వు ఎన్ని కానుకలు వేసినా, నువ్వు ఎన్ని పరిచర్యలు చేసినా, నువ్వు దేవుడికి ఇష్టడుగా లేకపోతే, నీలో మారు మనసు కలగకపోతే, రక్షణ కలగకపోతే, పాపాన్ని ఒప్పుకునే మనసు నీకు లేకపోతే, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం, నువ్వు చేసే ఉపవాసం వ్యర్థం, నీవు ఇచ్చే కానుక వ్యర్థం. నీ కానుక వలన సేవకుడు దీవించబడతాడు, సేవకుడు ఆ యొక్క ఆస్తికి కర్తగా అవుతాడు తప్ప నీవు పరలోకమునకు చేరలేవు. చాలామంది అనుకుంటున్నారంట, జాగ్రత్తగా వినండి,
మారు మనసు అక్కర్లేని 99 మంది అనుకుంటున్న మాట ఏమిటో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా అంటే నా ప్రార్థనతో అనేక మంది స్వస్థపరచబడుతున్నారు. నేను చెయ్యి పెట్టగాలి అనేకులు ఏమవుతున్నారట? దీవించబడుతున్నారు. నేను ఎక్కడ అడుగెడితే అక్కడ దీవెన 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 దీవెన. కానీ ఏసీ అంటున్నాడంట, రే నీ బ్రతుకును బట్టి నాకు సంతోషం లేదురా. నీలో పాట ఉంది, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, కానుక ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉండవలసినది మారు మనసు నీలో లేదు. ఆయన సేవకుడిని చూసి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగోనయ్యా, నీలో వాక్యం ఉంది, నీలో పాట ఉంది, ఇదిగో నువ్వు ధారాళంగా మాట్లాడగలవు, కానీ నీలో ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుని యొద్దకు వస్తున్నావు, పాపాన్ని చూచినప్పుడు అసహ్యం నీలో కలగటం లేదు. అయ్యో ఇది నా దేవునికి ఇష్టము లేదు, దీన్ని నేను చేయకూడదనే మనసు నీకు లేని. అందుకని అంటున్న మాట నీ ప్రార్థన కాదయ్యా, ఇగో నీ వాక్యము కాదు, ఇగో నువ్వు దేవుని మందిరానికి ఏ హృదయంతో వస్తున్నావు, ఇదిగో నీవు వచ్చిన నీవు ఇగో మారు మనసు పొందుతున్నావా? లేదే. నీవు భక్తుడిగా అందరు కనబడుతున్నావు, అందుకని నీ నీతిని నువ్వు కనుపరుచుకోవద్దు. ఈరోజు ఎన్ని మందిరాలకు వస్తే ఎన్నిసార్లు మందిలకు సుఖమేముందండి? నువ్వు ఎన్ని వాక్యాలు చదివితే సుఖమేముంది? నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్తే సుఖమేముంది? నీలో మారు మనసు లేకపోతే. మారు మనసు అనగా ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒక్క విషయం చెప్పి ఆ మారు మనసు కొరకు నేను చెప్తాను. పాపమును చూచినప్పుడు నీకు అసహ్యము కలగాలి, ఇదే మారు మనసు. ఇదట పాపమును చూచినప్పుడు నీకు అసహ్యము కలగాలి. పాపం అనగా ఏమిటి? దేవునికి ఇష్టము లేనిది ఆ పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దేవునికి ఇష్టము లేని పనిలో నీవు పాలు భాగస్తురాలు అయితే అదే పాపము. ఈ 99 మంది అనుకుంటున్నారంట. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వారు అనుకుంటున్న మాట ఏమిటో తెలుసా? వీళ్ళు ఎవరంటే అండి, దేవునిలో ఎదిగిన వారు. అమ్మ జాగ్రత్తగా వినాలి. పాటలలోని, ప్రార్థనలోని, దేవునిలోని, సువార్త ప్రకటించట్లోని అన్నిటిలో ముందున్నవారు ఎవరిలో? ఈ నీతిమంతులు. వారు ప్రార్థించగానే దేవుడే దిగిపోతాడు. కానీ అలాంటి వారిని యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? రే మీకు ప్రార్థన ఉంది, పాట ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయిరా, కానీ ఉండవలసిన మారు మనసు నీకు లేదు. అందుకైనా అంటున్నాడు, మీ బట్టి నాకు సంతోషము లేదు. ఏంటి? మన మందిరంలో ఒకలాగా ఇంటికి పోయిన తర్వాత నోరిప్పితే బూతులు. నేను చాలామందిని గమనిస్తున్నాను. చాలామంది దగ్గర నేను చూస్తున్న మాట ఏమిటో తెలుసా? వింటున్న మాట, త్వరగా బూతులు ఆడుతాం. ఇంకా నీకు అన్నిటికి తేడా ఏముంది? అందుకేట మీలో కొందరు, జాగ్రత్తగా వినండి, మీలో కొందరు కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారట. మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు. అమ్మా జాగ్రత్తగా వినండి. ఏంటట? మీరు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట మందిరానికి వస్తున్నారు, కానీ మీకన్నా తర్వాత వచ్చిన వారు మారు మనసు పొందేసుకుంటున్నారు. ఆ 38 సంవత్సరాలు ఆడేం చేస్తున్నాడు? అక్కడే పడున్నాడు. వాడికన్నా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారట? పడిపోతున్నారు, స్వస్థపరచడం, వెళ్ళిపోతున్నారు. కానీ ఈడి బతికి ఏమైంది? యేసయ్య వస్తేనే కానీ ఇడు బాగవ్వలేదు. జాగ్రత్తగా వినండి. ఆ శక్తి నీలో లేకపోతే, దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని కొరకు నేను నిలవాలి, ఇదిగో నేను పరలోకమును సంపాదించుకోవాలి, నా ఆత్మను బ్రతికించుకోవాలి, నా ఆత్మ పరలోకమునకు చేరాలి అనే ఆశ నీలో లేనప్పుడు నీవు కూడా ఎలా ఉంటావో తెలుసా? ఆ 38 సంవత్సరాలు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలా ఉండిపోతాం మనం. మీరు వాక్యం వినకపోతే దేవుని సన్నిధిలో చాలా కోల్పోతారు. జాగ్రత్తగా వినండి. ఇంత బలమైన మాటలు వచ్చినప్పుడు ఎందుకు మీరు మీ యొక్క హృదయమును కలవరపరుచుకుంటున్నారు? మీ హృదయమును కలవరపరనీకుడి అని ఆయన మాట చెప్తున్న మాట చెప్తున్నాను కదా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో మహా అయితే ఒక్కరిద్దరు మాత్రమే వింటున్నారు. ఒకరు తమ ఆలోచనలు ఎక్కడో పెట్టుకున్నారు. ఎందుకులే దేవుడి మందిరానికి ఎప్పుడో నెలకొకసారి వెళ్దాం. చాలామంది ప్రభు వల్ల కూడా మానేశారండి. ఏమ్మా ప్రభు వల్ల అంటే ఎవడకు కావాలండి? జాగ్రత్త. ప్రభు బల్ల తీసుకోలేదా పరలోకమునికి లేదు నీకు.
ఆయన మరణ పునరుద్ధరణలో పాలు భాగస్తులు అవ్వకపోతే పరలోకం లేదు నీకు. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇవన్నీ ఎవరికి కావాలి? ఏమనంటే పాస్టర్ గారు ఈ కోపంగా చెప్తున్నారండి వాక్యం. పాస్టర్ గారు అసలు ఎవరి కోసం అమ్మా? నా కోసమా? నాకేం కోట్లు ఇస్తారా? మీరేమన్నా ఏంటి మీ ఆస్తులు ఏమైనా అమ్మేసి నాకు ఇస్తారా డబ్బులు? లేకపోతే ఇదిగోండి అమ్మ పలానా వ్యక్తి పలానా కుటుంబం నాకు ₹1,00,000 ఇస్తారా? ఎలా పాస్టర్ నీకు కూడా ఇస్తాడు డబ్బులు? జాగ్రత్తగా వినండి, ₹1,00,00,000 మాట ఇది. ఏంటది? మారు మనసు పొందిన ఒక పాపి నిమిత్తం పరలోకము సంతోషిస్తుంది. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఎలాగుందట? మారు మనసు పొందకుండానే బాప్తిజముల కొరకు సిద్ధపడుతున్న విశ్వాసులను చూచి దేవుడు అంటున్న మాట, ఎందుకు ఈ వేషధారణ భక్తి? కొన్ని మందిరాల్లో అయితే ఎలా చేస్తున్నారట, ఆడొచ్చిన 2వ రోజుకి బాప్తిజం ఇచ్చి, అసలు బాప్తిజం అంటే ఏమిటి, దేవుని కొరకు తెలుసా, అసలు ఆ క్రీస్తు అంటే ఏమిటి, అసలు ఆ సిలువ అంటే ఏమిటి, ఆ శ్రమ అంటే ఏమిటి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది లేకుండా సేవకుడు ఏం చేస్తున్నాడట, సంఘాన్ని పెంచుకున్నట్లో వచ్చిన 2-3 రోజులకే బాప్తిజం. అలాంటి వారు మారు మనసు పొందారా? మారు మనసు లేకుండా 99 మంది బ్రతికేస్తున్నారట. అయ్యో బాబోయ్! ఇటట మారు మనసు లేకుండా 99 మంది నీతి మందులు ఉన్నారట. నేను పాట పాడుతున్నా, నేను చప్పట్లు కొడుతున్నా, ఆరాధన చేస్తున్నా, మందిరానికి వస్తున్నా, కోట్ల రూపాయలు నేను కానుకిస్తున్నా, ఆయన అంటున్న మాట, ఇవన్నీ వ్యర్థం, ఇవన్నీ నాకు పని చేయవయ్యా, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, ఇవేమి నేను పరలోకానికి తీసుకురావు. ఒక మారు మనసు తప్ప అది యేసే చెంత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు లేని 99 నీతిమంతులు ఉన్నా కన్నా మారు మనసు పొందిన ఒక పాపి నిమిత్తం ఆయన సంతోషిస్తున్నాడు. ఈరోజు అనేకులు ఎలాగున్నారంటే దేవుని సన్నిధి ఏదో చాలామంది మానేస్తున్నారు కూడా. దేవుని సన్నిధి నా కోసం కాదమ్మా, నా కోసం కాదయ్యా, దేవుని కొరకురా, నేను బాగోవాలి. నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే, అయ్యా పోనీ శ్రమ వచ్చినా వాళ్ళు వింటారేమో అంటే, అన్నా ఎలా ఉన్నారంటే శ్రమ వచ్చినా కూడా తెలియటం లేదు. అరే ఇది నా యొక్క భక్తిహీనత వల్ల, నా అవిధేయత వల్ల, నేను దేవునికి ఇష్టంగా లేనందువల్లే కదా ఈ శ్రమ వచ్చింది అని గ్రహింపు లేదు చాలామందికి. మా ప్రార్థన చేయండి, మీరు మోకరించండి, ఇదిగో అని చెప్పినా సరే మనకు అవసరంలే. శ్రమ వచ్చినా కాలిపోతారు తప్ప శ్రమలో దేవునికి మాత్రం మొర్ర పెట్టరు. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఇది చాలా విలువైన మాట, మనసులో పెట్టుకోండి. ఇరుకు మార్గమును ప్రవేశించి పోరాడుడి, అనేకులు దాని గుండా ప్రవేశించాలని చూస్తారు, కానీ వారి వల్ల అవ్వదు. ఇంతమంది నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, మిమ్మల్ని పాడు చేస్తుంది ఏమిటో తెలుసా? మీ నిద్ర. మిమ్మల్ని తినేయడం గల కారణం దేవుని మాట వినకపోవడం వల్లే. మా ఆయన ఏమో చప్పట్లు కొడతాను, మీ అందరూ లేస్తారేమోనని. ఎంత గట్టిగా అరిచినా సరే నేను ధైర్యంగా మాట చెప్తాను, దేవుని మాట వినప్పుడు నీకు నిద్ర వస్తుందంటే దురాత్మ నీలో ఉంది, జాగ్రత్త. నిజం, దురాత్మ నీలో ఉంటే నీకు నిద్ర వస్తుంది. అదే ఏ యొక్క ఫంక్షన్కో లేకపోతే ఏ యొక్క మన అవసరాల కొరకు వెళ్ళినప్పుడు నిద్ర రావే. ఎందుకో అక్కడ నీ యొక్క ఆత్మకు సంబంధించిన ఏ విషయాలు లేవు కదా. అందుకే నేను అంటున్న మాట, మారు మనసు లేని 99 మంది బతికేస్తున్నారు రోజు లోకంలో. సంఘంలో ఎందుకు లక్షల మంది, నా దగ్గర లక్షల మంది ఉన్నారు, సుఖమేముంది? ఒక్కడికి మారు మనసు లేదు, ఒక్కడు కూడా జీవమును పొందుకోలే, ఒక్కడు కూడా క్రీస్తును పొందుకోలే, ఎవ్వరు కూడా. అందుకే శ్రమలు విస్తరిస్తున్నాయి, జాగ్రత్త. శ్రమలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి, జాగ్రత్త. అవునండి, నిజం. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల కాదు, లేకపోతే నీవు ఏదో వాక్యం వినపడడం వల్ల కాదు, నీ కానుక ఓడిపోవడం వల్ల కాదు. నీ శ్రమలు రావడం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోవడం, నువ్వు మారు మనసు పొందుకోకపోవడం, నీలో ఆసక్తి లేకపోవడం. ఈ మాటలు ఎవరికి ఇష్టం ఉండవు. ఎందుకంటే ఇందులో ఎక్కడుందండి దీవెన కొరకు? ఇక్కడ ఎక్కడుంది ఆశీర్వాదం కొరకు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇక్కడ
ఒకరికి 40, ఒకరికి 50, ఒకరికి 30, ఒకరికి 45, ఒకరికి 70, 60. చిన్నప్పుడు మీరు పుట్టిన తరువాత 1వ సంవత్సరం 2వ సంవత్సరం వచ్చినప్పుడు మీకు ఏం పెడతారో చెప్పండి. చిన్నపిల్లలకి ఏం పెడతారో? పాలు ఎడతారు. మొదటి సంవత్సరం నుంచి వాళ్ళు పాలు, తర్వాత ఏం పెడతారో చెప్పాలి. ఏం పెడతారో? పీసుకుని అన్నం పెడతారు. తర్వాత ఏం పెడతారో? పళ్ళు రాగాలి వారికి, లోట్లో పళ్ళు వస్తే అప్పుడు ఏం పెడతారు వాళ్ళకి? మంచి ఆ బువ్వ మంచి బలం ఇచ్చేది. ఇప్పుడు మీరు పాలు తాగి బతకమంటే బతుకుతారా? చెప్పాలి. ఇప్పుడు నీవు విన్నావు, మీరు ఇప్పుడు ఆ పాలు ఇంకా జీవితాంతం మీరు ఇప్పటికి కూడా పాలు తాగి బ్రతకమంటే బతుకుతారా? ఎందుకు బతకరు? ఎందుకంటే ఇప్పుడు నాకు పళ్ళు వచ్చినాయి, నాకు ఆరోగ్యం ఉంది, నేను ఏది తిన్నా నాకు ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఓ క్రైస్తవుడు, దేవుడిని నమ్ముకున్న నీవు ఆ మొదట్లో నువ్వు ఎలాగా నాకు ఆశీర్వాదం లేదు ప్రభువా నన్ను దీవించు, దేవుడు దీవించాడు. మరి ఇప్పటికీ దీవెన అంటే ఇంకెప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది? ఇప్పటికీ కూడా దీవించుదేవా ఆశీర్వదించుదేవా అంటే ఆయన అంటాడు, ఎరా సిగ్గులేదా నీకు? మొదట్లో నువ్వు బేదోడివి, ఇప్పుడు ధనవంతుడు అయ్యావు కదా, ఇప్పుడు నీకు మంచి మ్యాడ్ ఇచ్చాను, మంచి డబ్బులు ఇచ్చాను, మంచి జీవితం ఇచ్చాను, ఇంకెంతకాలం దీవించాలి నిన్ను? ఇంకెంతకాలం నిన్ను దీవించాలి? నీ ఆత్మ ఒకటి ఉంది, అయ్యో మరణిస్తుందనే జ్ఞాపకం లేదా? అయ్యో నా ఆత్మకు జీవము కావాలి అని ఏనాడని అడిగేవా నీవు? మోకరించగల ప్రభువా దీవించు 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 దీవించు. ఎంత దీవించాడు దేవుడు చాలదా? ఆయన దీవించి దేవుడండి. కానీ మనం ఏం అడగాలి? నా ఆత్మకు రక్షణ అయ్యా, నేను మారు మనసు పొందాలయ్యా. మీరు ఏ మందిరానికి వెళ్ళండి, ధైర్యంగా చెప్తాను ఈ మాట. నేను 99 నీతిమంతుల్లాగా ఉండిపోయాను అందరూ. అమ్మ అర్థమవుతుందా? వాడ్రపల్లే కాదు, అనకాపల్లే కాదు, విశాఖపట్నమే కాదు, మీ ఎక్కడికైనా వెళ్ళండి, 99 నీతిమంతులు మారు మనసు నీతిమంతుల వలే ఉండిపోయారట. మారు మనసు లేని నీతిమంతుల్లో బ్రతికేస్తున్నారట. ఎక్కడో అరాకురా మారు మనసు పొందిన పాపి వలె ఒక్కొక్క సంఘాలు ఉన్నాయి. వారు క్రీస్తుని వెంబడిస్తున్నారట, క్రీస్తు శిరస్సు కలిగి వెంబడిస్తున్నారట. అందులో మన సంఘము ఉండునుగాక. ఏం మీకు లేదా? ఒక విషయం చెప్తాను, యేసయ్యే వచ్చి వాక్యం చెప్పినా నిద్రపోయే మనుషులు మీరు. నిజం, యేసయ్య వచ్చి వాక్యం చెప్పినా సరే ఎందుకయ్యా నిద్రపోతారు? ఎందుకు ఇంత మీరు? నాకు అర్థం కాదు. దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఏం అడిగాను నేను? ఆస్తులు అడిగినా, అంతస్తులు అడిగాను మిమ్మల్ని? అయ్యా, దేవుని మాట వింటే నీవు రక్షించబడతావు. దేవుని మాట వినకుండా 99 మంది మారు మనసు లేకుండా బ్రతికేస్తున్నారట, నీతిమంతులని పేరు చెప్పుకొని. నా అంత పాటగాడు లేడు, నేను వాక్యం చెప్తే ఎవడైనా సరే లొంగాల్సిందే అని సేవకుడు అనుకుంటుంటే, విశ్వాసులు అనుకుంటున్నారంట నేను ప్రార్థన చేస్తే ఎవడైనా సరే మారాల్సిందే. మీలో ఆసక్తి లేకపోతే మేము ఎంత ప్రయాసపడినా, గత వారం సేవకుల మాట చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? నా తండ్రి నాటని చెట్టు కొరకు ఆయన పట్టించుకోడట. విన్నారా మాట? ఎప్పుడో ఏదో దేవుని సన్నిధికి రావాలి కదా, మందిరంకి రాకపోతే గుడికి రాకపోతే తిడతారు. ఆయన మాట చెప్పారు. ఏంటి చెప్పండి, ఒకరు ఏంటండి అది? నాటిన చెట్లు కొరకే ఆయన పట్టించుకుంటాడట. నాటని చెట్లను విడిచిపెడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన నాటిన చెట్టుకే కంచె, ఆయన నాటిన చెట్టుకే ఎరువు, నాటిన చెట్టుకే కాపుదల, నాటిన చెట్టుకే ఫలాలు కూడా ఉంటాయి. నాటని చెట్లు పెళ్ళగించబడుతున్నాయట. నాటని చెట్లు అన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈరోజు మారు మనసు పొందిన పాపి వలె ఉంటావా, లేదా మారు మనసు పొందని నీతిమంతులుగా ఉంటావా? నీవు నీతిమంతులుగా ఉన్నావా, పరలోకము చేరలేవు. ఎందుకో తెలుసా? నీకు మారు మనసు లేనట్టే. నీవు నీతిమంతులుగా ఉన్నప్పుడు, అందుకే నేను నీతిమంతుల కొరకు పరిస్థితుల కొరకు రాలేదు కానీ పాపి కొరకు నేను భూలోకమునికి వచ్చి ఉన్నాను. యేసయ్య ఎవరి దగ్గరికి వస్తాడు? పాపి అయిన నా కొరకు, మన కొరకే. ఆయన ఎన్నోసార్లు వేచి చూస్తున్నాడట.
ఎప్పటికైనా నా ఎద్దకు వస్తారా, ఇప్పటికైనా నా ఎద్దకు వచ్చి మారు మనసు పొందుతారా అని అడుగుతారా? ఈరోజు చాలామంది ఎలాగున్నామంటే, పాస్టర్ గారు పాపం కొరకు చెప్పకూడదు. ఎప్పుడు నేను విన్న ఒక మాట ఏంటంటే, ఏంటయ్యా మీ చర్చిలో ఎప్పుడు పాపం కోసం చెప్తారు, ఎప్పుడు కూడా ఈ దీవెన కోసం చెప్పరా అంటే, ఒరే నాయనా, ఈ పాపం కొరకు చెప్పకపోతే నీకు మారు మనసు లేదురా, రక్షణ లేదురా, పరలోకం చేరలేవురా. రే, నీకు ఆశీర్వాదాల కొరకు దీవెనల కొరకు చెప్పే రోజులు అయిపోయినాయి. రెడీగా ఉండు, నిన్ను ఉక్కు పాత్ర వేసి నీ మీద తన్ని తన్ని తాళింపు పెట్టే రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఇంకా దీవించుదేవా దీవించుదేవా అంటాడు. ఆయన ఏమంటాడో తెలుసా? అయిపోయిందిరా అబ్బాయి, నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి నువ్వు విడవబడతావు. నేను దీవించాను కదరా, గత 30, 20, 50 సంవత్సరాల బట్టి దీవిస్తూనే ఉన్నాను కదరా, కానీ నా మాట వినలేదు. నోవహు మాట అంటున్నట్టు, రే బాబు రే, ఇగో 40 రాత్రులు పగలు భయంకరమైన వర్షం రాబోతుందంటారా, మారంటారా రే, భయంకరమైన ప్రళయం రాబోతుందంటే అప్పుడు వరకు చినుకు లేదు భూమి మీద, వర్షం అంటే తెలియదు. వారందరూ అంటున్నారే, ముసలోడా నువ్వేం చేస్తున్నావు, నీకు పిచ్చి పట్టేసింది, నువ్వు అలా వాగుతావు. సమయం వచ్చినప్పుడు ఏమైంది అమ్మ, ఏమైంది? సమయం వచ్చినప్పుడు ఆ యొక్క మొత్తం వాడంతా ములిగింది, ఆ వాడంతా తలుపు వేయబడింది, వాడ తేలింది. వారందరూ ఏమయ్యారు? అప్పుడు నుంచి తలుపు కొడుతున్నారు, అయ్యా తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ. ఎవడైతే ఈ మాట అన్నాడో, పాపం కొరకు చెప్పకూడదన్నారో, వాడు బాదుకుంటాడంట, అయ్యో ఆ రోజు చెప్పారే నేను వినలేదు. నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకోవడం గొప్ప కాదమ్మా, నువ్వు యేసుక్రీస్తు ప్రకటించడం గొప్ప కాదు, ఆయనకి ఇష్టడిగా జీవించాలి. ఈరోజు సేవకులు సైతం కూడా సంఘాన్ని మంచి మాటలతో నువ్వు ఎంత పాపమైనా చెయ్యి, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత వ్యతిరేకంగానే జీవించు, వారి కొరకు ఏనాడు వాక్యం ఉండదు, ఖండించే వాక్యం ఉండదు. అందుకనే వారిని ప్రేమించేవారు ఎక్కువట. ఈ 99 వారిని ప్రేమించేవారు ఎక్కువంట, వారిని ప్రేమించేవారు ఆహ్వానించేవారు ఎక్కువంట. కానీ మారు మనసు పొందిన ఒక పాపిని ద్వేషిస్తారట. అమ్మా జాగ్రత్తగా లేటట. ఒరే ఒకప్పుడు వీడు భయంకరమైన ఇదిరా, రే భయంకర తాగేవాడు, తిరిగిపోయేవాడు, ఇష్టానుసారంగా వీడు వ్యభిచారం చేసేవాడు రా, ఈడి రోజు ఏమో పెద్ద భక్తుల్లా చెప్తున్నాడు రా అని చెప్పి వాడిని నిందిస్తారట. నిన్ను బట్టి దేవుణ్ణి ఘనపరచాలి. నీవు ఆయన బట్టి నిందించబడతానవా, దేవుడు నిన్ను పరలోకమునకు చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బట్టి పరలోకము సంతోషించాలి. ఇరట మన బట్టి పరలోకము సంతోషించకపోతే ఇంకెందుకు మనం భక్తి చేసి, ఇంకెందుకండి? ఈ 99 నీతిమంతుల్లో ఎలాగున్నారో చెప్తాను, జాగ్రత్త వినండి. వారిలో మందిరానికి వస్తున్నారు, లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. వారు మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెళ్ళి మంచిగా అన్యాచారాలు పాటిస్తున్నారు. వారు మందిరానికి వస్తున్నారు, మంచిగా వారి యొక్క పాపపు క్రియలు జరిగిస్తున్నారు. ఒక విషయం చెప్తాను, బాధాకరమైన విషయం. ఒక క్రైస్తవుడు నిజముగా ఒక వ్యక్తి మారాడు అని ఎక్కడ తెలుస్తుందో చెప్పనా? జాగ్రత్త వినండి, ఈ మంచి మాట మనసులో పెట్టుకోండి, నేను ముగిస్తాను. ఒక పాపి రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, ఇదిగో దేవుడికి ఇష్టడిగా జీవిస్తున్నాడు అని ఎక్కడ తెలుస్తుందో చెప్పనా? వివాహము దగ్గర. ఇటట ఎక్కడేటండి? ఎక్కడ? ఏ వివాహము? క్రైస్తవ వివాహం. ఓ క్రైస్తవుడు వివాహము చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క వివాహము వల్ల దేవునికి మహిమ వస్తుందా, లేకపోతే నువ్వు అన్యుడి వలె ప్రవర్తిస్తున్నావా? నేను కొన్ని విషయాలు గమనించినప్పుడు ఈ 99 మంది నీతిమంతులు ఎలా ఉన్నారో చెప్తాను, జాగ్రత్త వినండి. మారు మనసు లేకుండా ఎలా బ్రతికేస్తున్నారో చెప్తాను, జాగ్రత్త వినండి. నేను ప్రార్థనా పరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధిని కనుక నేను ఏది చేసినా చెల్లవుతుంది. వివాహంలో అమ్మా దేవునికే మహిమ కలగాలి తప్ప
ఏ అన్యాచారాలు వివాహంలో ఉండడానికి వీలు లేదు. ఒక సంబంధము నా దగ్గరికి వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఒకరు వారి కుమారుడి కొరకు, వివాహం కొరకు, అయ్యా ఎవరైనా ఉంటే మీ సంఘాల్లో కానీ లేకపోతే ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి అయ్యా, మేము మా కుమారుడికి వివాహం అమ్మాయి కొరకు చూస్తున్నాం, పెళ్ళి కుమార్తె కొరకు అనగల. సరేనయ్యా చూస్తాను అని పెట్టేసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాయా, మరి చెప్పండి ఏంటో మీ యొక్క ఏమైనా కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ఇవేమో చెప్పండి నేను చూస్తాను అని అన్నప్పుడు, మరి బయట వాళ్ళు అయితే ఇబ్బంది అవుద్దండి అన్నాడు. అర్థమైంది మీకు? బయట వాళ్ళు అయితే మరి మాకు కొద్దిగా అంటే సెట్ అవుద్దండి, మరి మా కులం వాళ్ళు అయితే మాకు ఎవడు క్రైస్తవుడు, వీడికి ఏం కావాలట? కులమోడు అయితే వాళ్ళ కులం వాళ్ళు అయితేనట. ఒక క్రైస్తవుడికి కులం ఉంటే ఆడి వ్యర్థుడాడు. ఓ క్రైస్తవుడికి కులము పేరు చెప్పుకొని బ్రతికేస్తే ఆడు ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడాడు. అలా అమ్మ అంటున్న మాట. మరి మా అబ్బాయికి అంటే మా వాళ్ళు అయితే బాగుంటుందండి అందరూ. ఈ అమ్మ పరలోకానికి ఎలా వెళ్తుంది మరి? ఈ తల్లి వాళ్ళ కులపాలను తీసుకుని వెళ్తుందా ఏంటి? అంటే మరి మా కులం వాళ్ళు అయితే రేపు పొద్దున్న ఏమొచ్చినా సిగ్గు లేదు బతుక్కి. మరి ఆ సేవకుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాలే. సేవకుడు కూడా ఈరోజు ఎలాగా, అమ్మ మరి మనవలే పర్లే పెళ్ళి అక్కడ అన్యాచారాలు జరిగిన ఈడు పరిగెడుతున్నాడు సిగ్గులేని సేవకుడు. నేను ధైర్యంగా ఈ మాట చెప్పగలను, ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో కూడా ప్రభువా నీకు మహిమ రావాలని ఆశపడిన వాడిని. ఆ విషయంలో నేను నా తల్లిదండ్రులైనా, నా భార్య అయినా, ఎవరినైనా సరే నిజాయితీగా లేకపోతే, దేవునికి ఇష్టడిగా లేకపోతే నేను ఒప్పుకోను, అంతే. అందుకే నేను ధైర్యంగా మాట చెప్పగలను. అలా ఒకే ఒక మాట ఏంటంటే, వాళ్ళు కులపోలైతే ఏమా దేవుడు సృష్టించాడు ఈ కులాన్ని, దేవుడు సృష్టించాడు ఈ మతాన్ని. కులమో మతము లేనివాడు యేసయ్య. ఆయనకి తీసుకొచ్చి కులాన్ని మతాన్ని ఆపాదిస్తున్నారు అనేకులు. అందుకని అనేకులు ఈరోజు ఏమవుతున్నారో క్రైస్తవుల పైన తిరగబడ్డానికి కారణం ఏమిటో తెలుసా? ఏ కులానికి మతానికి చెందనేది దేవుని యొక్క క్రైస్తవ్యం, ఇది దేవుని యొక్క నామం ఇది. అలాంటి నామానికి ఏం చేస్తున్నారు ఈరోజు? ఒరే మన కులపోడు కదా మన మందిరానికి వచ్చే సిగ్గు లేదు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. వారు ఎవరైనా సరే, ధనవంతుడా పేదోడా ఏమీ లేనోడా, ఎవరైనా సరే నువ్వు ప్రేమించాల్సిందే వాళ్ళని. ప్రభువా వీరు కూడా నా స్నేహితులయ్యా, వీరు నా బంధువులు, చచ్చి నా కులవాడు కాదన్నప్పుడు నీ బతికెందుకు? నువ్వేం పరలోకానికి వెళ్తావు? ఈ మారు మనసు లేని 99 నీతిమంతులు ఎలాగే బతుకుతున్నారట. నేను పరిశుద్ధుణ్ణి, నేను గొప్పోణ్ణి, నాకు పెద్ద కులం, మీరెవరో నా ఇంటికి రాకూడదు. కులం అని చచ్చిపోతున్న వారు అనేకులు ఈరోజు క్రైస్తవంలో కోట్ల కొడుతున్నారండి. ఈరోజు సేవకులు సైతం కూడా కులము కూడు పెట్టదు, మతము మంచి నేర్పదు. అర్థమైంది మీకు? అది కులము కూడెట్టదు. కులము అని ఏడిస్తే నీ కూడు ఒక్కరోజు కూడా పెట్టలేదు. మతం అని పరిగెట్టావా, అది మంచి నేర్పదు, చంపు కూడా నేర్పుతాయి. ఈ 99 నీతిమంతులు కూడా ఎలాగ ఉన్నారటండి. ఆ మాట చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఒరేయ్ ఇంక ఇలాంటి వాళ్ళకి అసలు మాట్లాడి కూడా వ్యర్థమే. నా యేసయ్య కులం లేదండి. నా యేసయ్య కలువరి సిలువలో మరణించినప్పుడు అందరి కొరకు మరణించాడు, ప్రతి పాపం నిమిత్తం ఆయన మరణించాడు. ఆయన ఈరోజు అందరినీ సమానంగా చూడమని క్రైస్తవం చెప్తుంది. కానీ సేవకులు ఏం చేస్తారు తెలుసా? డబ్బులు ఒకరు భాగిస్తే వాళ్ళు ప్రేమించడం, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ప్రేమించకపోవడం. వీరు మా వాళ్ళేంటని ప్రాంతీయ అభిప్రాయాలు, కుల అభిప్రాయాలు, భాష అభిప్రాయాలు. మేము ఆ చెన్నై ప్రాంతంలో వెళ్తే అదే వాళ్ళకి భయంకరమైన ప్రాంతీయ అభిప్రాయం. వీరు మనవాళ్ళు కాదంటే చాలు వారు వేరే వచ్చుగా చూసేవారు. నువ్వు దేవుని తెలుసుకున్న నీవు, ప్రభువా ఒకప్పుడు నేను ఘోరమైన పాపిని. ఒక విషయం చెప్పాలంటే మనం అసలు తగమండి. ఆ యొక్క రక్షణకు మనం తగము. అసలు యేసయ్య యొక్క ఆ యొక్క మాట ఎత్తనందుకు కూడా మనం తగము. మనం అసలు వారి యొక్క తెగవారమే కాదు, వాళ్ళ ప్రజలమే కాదు మనం. అయినప్పటికీ యేసుక్రీస్తు నేను అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు లేని 99 మంది నీతిమంతులట ఇలాగే బతుకుతున్నారట.
వారికి ఉన్న గొప్పని, వారికి ఉన్న పేరుని, వారికి ఉన్న కులాన్ని చెప్పుకొని బ్రతుకుతూ మారు మనసు లేకుండా భ్రష్టులైపోయి మరణిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారట. కానీ ఈ 100 మందిలో ఒక్కరు మాత్రం, అయ్యా నేను పాపినయ్యా, శంకర్ అంటున్న మాట, పరలోకం వైపు చేతులు ఎత్తుట కూడా నాకు అర్హత లేదయ్యా, నేను ఘోరమైన పాపిని, నా పాపము నన్ను ఏం చేస్తుంది, ఇదిగో నన్ను జ్ఞాపకం చేస్తుంది అయ్యా, అయ్యా నిన్ను నీ తట్టు చేతులు ఎత్తలేను. కానీ యేసు ఏమన్నాడు, నీవు రక్షించబడ్డావు, నీవు కనికరించబడ్డావు. ఎవరైతే ఆయన ఎదుట పాపము నొప్పుకొని, అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీతిమంతునిగా చేయి, ఇదిగో మారు మనసు పొందిన నీతిమంతునిగా ఉండాలయ్యా నేను, అప్పుడే నాకు పరలోక రాజ్యం. నిజంగా ఎంత మంచి మాట ఇది. దయతో జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా అంటున్న మాట అండి. ఏంటో తెలుసా, ప్రభువా నేను మరణిస్తున్నానన్న బాధ కాదు, ఆ యొక్క గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడట, ప్రభువా కృపతో నీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరైతే అలా అడుగుతారో వారిని తప్పకుండా కాపాడి దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, వారు అన్యులైనా వారు ఎవరైనప్పటికీ కూడా యేసే చెంతకు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేటి నుంచి నీ కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నానని ఎవరైతే నోరు తెరిచి ఒప్పుకుంటారో వారందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి 99 నీతిమంతులట మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికి, ఇదిగో నేను గొప్పవాడిని, నా తోడు లేడు, నా అంత నీ వాక్యం ఎవడ చెప్పలేడు, నేను అలా పరిశుద్ధంగా జీవించలేరని విర్రవీగిన వారిని తీసుకెళ్ళి నరకాల్లో తోసేసాడు ఆయన. లాజరు వంటి స్వభావం మనం కలిగి ఉండి పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది పరలోకమును చేరుతాం. అలాంటి వారందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు విన్నా నీవు ఇంకా మనం నీతిమంతుడిగా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడితే నీలో మారు మనసు లేనట్టే. అది వ్యర్థమైన మారు మనసు అండి, అది వ్యర్థమైన నీతిమంతుడుగా నువ్వు తీర్చబడతావు. మారు మనసు పొందిన పాపి ఎవరైతే ఒప్పుకుంటారో ప్రభువా, అప్పుడండి నువ్వు మారు మనసు పొందిన నీతిమంతుడిగా నువ్వు తీర్చబడి పరలోకమునకు చేరుతావు. ఈరోజు నీవు ఏదో ఆనవాయితీగా ఆచారంగా మందిరాలకు వచ్చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కదా, నేను మందిరానికి వెళ్తున్నాను, లేకపోతే ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నావు కదా. కానీ దేవుడు అంటున్నామాట, ఇదిగోనయ్యా నువ్వు మారు మనసు లేని బ్రతుకు జీవిస్తున్నావు, మారు మనసు లేని బ్రతుకు జీవిస్తున్నావు కాబట్టి నీకు పరలోకము లేదయ్యా, నీకు సుఖమైన జీవితం లేదు. అదిగో ఆ పాప ఏడుస్తున్నాడు, శంకరి, అయ్యా ఆకాశము వైపు చేతులు ఎత్తుకు కూడా నాకు అర్హత లేదయ్యా, అయ్యో నా పాపము నన్ను అయ్యా ఎంతో భయంకరంగా నేరారోపణ చేస్తుందయ్యా, ఇదిగో నా పూర్వ పాపములన్నీ జ్ఞాపకము చేస్తున్నాయ్యా, నన్ను క్షమించవా ప్రభువా, తిరిగి నీ మందలో నన్ను చేర్చుకోవా, నీ రక్షణలోకి చేర్చుకోవా ప్రభువా, నీ జీవము నాకు ఇవ్వవా, నీ సత్యము నాకు ఇవ్వవా అని ఏడ్చిన వారికి ఆయన సమీపముగా ఉన్నవాడు, రక్షించువాడు, కాపాడువాడు ఆయన. ఇదిగో భయంకరమైన శోధనలను తప్పించువాడు, పరలోకమునకు చేర్చువాడు. ఎవరైతే అలాగూ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారో వారందరికీ మారు మనసు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం.